వూట్ అనే యాప్ ద్వారా లక్ష్మీ మంచు మరో షోతో ప్రజల ముందుకు రానుంది. ఈ షో ద్వారా టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీస్ తో లక్ష్మీ మంచు కొత్త శైలితో ప్రజలందరినీ ఆకట్టుకునేందుకు మళ్ళీ వూట్ అనే యాప్ ద్వారా కనువిందు చేయనుంది. ఫిలిం నగర్ లోని తన నివాసంలో దీనికి సంబంధించిన వూట్ యాప్ వివరాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో V3 న్యూస్ ద్వారా వెల్లడించారు లక్ష్మీ మంచు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలతో పోలీస్ సిబ్బందిని పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నమోదు, పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలిస్తూ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వృత్తి నైపుణ్యం మెరుగుపరుస్తూ క్రమశిక్షణ లేకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నవారి పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే కోనరావుపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఈ నెల 15న విశాఖపట్నంలో 4th నేషనల్ ఓపెన్ ఆల్ టైమ్స్ కరాటే అండ్ కుంఫు ఛాంపియన్లో చింతపల్లి మండలానికి చెందిన మాతృశ్రీ పాఠశాల విద్యార్థులు గూగుల్ ఎర్త్ 9వ తరగతి విద్యార్థి కౌశిక్ రెడ్డి, 7వ తరగతి ప్రీతం రెడ్డి ఇద్దరు విద్యార్థులకు గోల్డ్ మెడల్ సాధించారు. నల్గొండ జిల్లా కరాటే స్పోర్ట్స్ ఉపాధ్యక్షుడు కోచ్ కొండ్రపల్లి సురేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలంగాణ మొదటి ర్యాంకు సాధించిన తన శిష్యులు జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సాధించడం సంతోషకరమన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు పెద్దపీట వేసి దోమలు దరి చేరకుండా చూస్తే ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. రేగోడు వెళ్తూ మార్గమధ్యంలో మండల పరిధిలోని నర్సింగ్ గ్రామంలో 30 రోజుల కార్యక్రమం ఎలా సాగుతుందో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ముఖ్యంగా జనావాసాల మధ్య నీరు నిల్వ ఉండడం మూలంగా అక్కడ దోమలు చేరి చుట్టుపక్కల ప్రజలు రోగాల బారిన పడతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థాయిలో ఉండే వీఆర్ఏ వీఆర్ఓ సమస్యలను పట్టించుకోవడం లేదని, మా సమస్యలకు వినే నాదుడే లేడని వీఆర్ఓ వీఆర్ఏల సంఘం నాయకులు వాపోయారు. మా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే తెలంగాణ వీఆర్ఓ వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ నియోజకవర్గం మూదోల్ మండలం వీఆర్ఓ వీఆర్ఏల సంఘం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో సమ్మెకు దిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 2వ వార్డులో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అధ్యక్షతన ఉచిత డెంగ్యూ మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా DMHO డాక్టర్ నిరంజన్, హోమియోపతి డాక్టర్ శరత్ చంద్ర, మాజీ కౌన్సిలర్ గండూరి పావని పాల్గొని ప్రజలకు డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ముందస్తుగా వాడే మందులు ఉచితంగా పంపిణీ చేశారు. తదనంతరం మందులు ఏ విధంగా వేసుకోవాలి, డెంగ్యూ జ్వరం వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు సూచనలు మరియు అవగాహన కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పోలీస్ స్టేషన్కు సంబంధించిన గ్రంథాలయాలకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎస్ఐ నరేష్ కుమార్ పుస్తకాలను బహుకరించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్రావు మాట్లాడుతూ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తన సొంత మండలానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్కు సంబంధించిన గ్రంథాలయంకు పుస్తకాలను బహుకరించారని, వాటిని సంబంధిత పోలీసులు అధికారి ఎస్ఐ నరేష్ కుమార్కు ఇవ్వడం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన డాక్టర్ విశాఖ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మేళనం కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఎంపిక చేసి ఉత్తమ పురస్కారం అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి సంబంధించిన సికింద్రాబాద్ సీతాఫల్ మండలిలోని కారుణ్య వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ అండ్ ఫౌండర్ తోబుల వీణా సరస్వతికి విశిష్ట సేవలు అందించినందుకు ఉమెన్స్ ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుట్టిన పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ ను బుద్దే రాజేశ్వర్ ప్రారంభించారు. ప్రజలకు అవగాహన లేక కొంతమంది బీద పిల్లలకు డయేరియా వ్యాప్తి చెంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై 200 మంది లబ్ధిదారులకు ₹1,96,00,000 చెక్కులను మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు.
కర్నూలు నగరంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా విద్యార్థులు ప్రజా సంఘాలు తరలివచ్చి న్యాయవాదులకు పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఇప్పటికే కర్నూలు జిల్లాలో వలసలకు ఎక్కువ వెళుతున్నారని, కరువు కాటకాలతో అల్లాడుతున్న జిల్లా కర్నూలని, ఇప్పటికీ మహిళలను విదేశాలకు వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారని మహిళా సంఘాలు మండిపడ్డాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఒమేగా జూనియర్ కళాశాలపై హైదరాబాద్ వారి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో పుస్తకాల పంపిణీ, క్రమశిక్షణ, సమయపాలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గత 3 రోజులుగా వర్షాలు కురవడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు లేక రోగులు, బాలింతలు, పసికందులు అవస్థలు పడుతున్నారు. తమ బిడ్డపై గదిలో నుండి లీకైన వర్షపు నీళ్లు పడుతుందనే భయంతో తమపై పండబెట్టుకుని కంటి నిండా కునుకు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రోగులు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామ మాజీ సర్పంచ్ బి కాంతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ హాజరై గర్భిణీలకు, శ్రీమంతులకు అక్షరాభ్యాసం, అన్నప్రశ్న చేసి ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ గర్భిణీలు ప్రతి ఒక్కరూ ఆకుకూరలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు. పెట్రోల్ కల్తీ చేస్తున్న బంకులు దేశంలో లక్షల సంఖ్యలో ఉంటాయి. కిరోసిన్ లాంటి ఇతర ఇంధనాలతో పెట్రోల్ కల్తీ చేయడం చూశాం. కానీ నల్గొండ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఆంధ్ర బ్యాంక్ పక్కన పెట్రోల్ బంక్ ఉన్న పెట్రోల్ బంక్ యజమానులు బాగా ముదుర్లు, ఏకంగా నీళ్లతోనే పెట్రోల్ కల్తీ చేస్తున్నారు. చాలా రోజులుగా గుట్టు చెప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ బంక్ లో తన బైక్ లో పెట్రోల్ పోయించుకున్న ఓ వ్యక్తి ఓ 10 అడుగులు వేశాడో లేదో వెంటనే బండి ఆగిపోవడం గమనించాడు. పెట్రోల్ కల్తీ వల్ల ఇది జరిగిందని తెలుసుకుని బంక్ యజమాని భాగోతం ఇలా బయట పెట్టాడు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం గిరిజన గ్రామాల్లో మూఢనమ్మకాలు విడనాడాలని సిరికొండ ఎస్ఐ షేక్ ఫరీద్ అన్నారు. మండలంలోని లచ్చింపూర్ బి గ్రామంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశానుసారం సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం తాగి వాహనాలు నడిపితే వాటి వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై ప్రజలకు నాటికల ద్వారా అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా దుబ్బా ప్రాంతంలో శ్రీ భవానీ సార్వజనిక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ భవానీ సార్వజనిక యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. జనగాం జిల్లా దేవరూపల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం కారుని ఢీకొట్టడంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మహబూబాబాద్కు చెందిన వ్యాపారి పెనుగొండ గణేష్ సుకన్యగా గుర్తించారు. మరో మృతుడు కారు డ్రైవర్ మహమ్మద్ నజీర్గా గుర్తించారు. కారులో ఉన్న మరో 2 మంజుల, శ్రీలతకి తీవ్ర గాయాలవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు గల కారణం డీసీఎం అతివేగమేనని పోలీసులు నిర్ధారించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని నందిగడ్డ వాగులు అక్రమంగా భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. కొందరు ఈ దందాను అక్రమార్జనకు ఉపయోగిస్తున్నారు. ఇసుక రవాణా ఇటీవల పెరిగింది.
కరీంనగర్ జిల్లా స్థానిక టవర్ సర్కిల్లో తెలంగాణ వైభవ శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొని చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, నృత్యాలు, కోలాట ప్రదర్శన చేస్తూ టవర్ సర్కిల్ నుండి తెలంగాణ చౌక్ వరకు నిర్వహించారు. ఇందులో భారీ సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు నాయకులు ఏసాల గంగాధర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చెల్లింపులు లేని పనులు ఆశా వర్కర్తో చేయించకూడదని, లెప్రసీ తదితర సర్వేల డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.